నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్మశాన వాటికకు మోక్షం. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటిక బాగుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జేసీబీలతో శ్మశానంలో పనులు చేపట్టిన స్థానికులు, నాయకులు. రాష్ట్రంలో వైకాపా ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ముత్తుకూరులోని పార్టీ కార్యాలయంలో గాంధీకి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కూలీల హక్కులను హరించే పథకాన్ని రద్దు చేయాలి. మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామంలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడిన సిపిఎం మండల కార్యదర్శి దేవదానం తదితరులు. అలుగు స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు. రాపూరు పరిసర ప్రాంతాల్లో అలుగును విక్రయించేందుకు తిరుగుతున్న ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వివరించిన రాపూర్ రేంజర్ మాల్యాద్రి. మనుబోలులోని కోదండరాంపురం శ్మశాన వాటిక పనులు మొదలయ్యాయి. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటిక పనులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం పూజలు నిర్వహించి జేసీబీలతో శ్మశానాన్ని శుభ్రం చేయడం ప్రారంభించారు. శ్మశానాన్ని అధునాతనంగా తయారు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా ఈ శ్మశానానికి మన రిపేర్ చేయడం కానుకు దాన్ని డెవలప్ చేయడం కోసం చుట్టూ ప్రహరీ కట్టి 5.5 ఎకరాలు అక్కడ కొంతమంది దాతలు కూడా వచ్చి చేయడానికి ముందుకున్నారు. అందువల్ల వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందువల్లంటే ఇక్కడ ఈ శ్మశానం చాలా ఇబ్బందికరంగా ఉండింది. జనాలకు పోవడానికి రావడానికి రోడ్డు మీద శవాలు కాల్చడం జరిగింది. అందువల్ల ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇక్కడ చుట్టూ ప్రహరీ కట్టి దాన్ని డెవలప్ చేసినందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు జంగిలు అంతా పడి చాలా ఇబ్బందిగా రోడ్డు మీద కాల్చుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. అందువల్ల ఇక్కడ జంగిల్కి 5 ఎకరాలు భూమి కేటాయించి ఉంది గవర్నమెంటు. దాంట్లో 3.5 ఎకరా శ్మశాన వాటికి కేటాయించారు. దాన్ని రీజన్గా చేసి దానికి ప్రహరీ గోడలు కట్టి దానికి మండపం కట్టి అన్నీ చేసుకొని దీన్ని డెవలప్ చేసే విధానం. 2 శ్మశానాలు చిన్న ఉండడం, పెద్ద శ్మశానం చెరువు దగ్గర ఉండడం జరిగింది. గ్రామం పెరుగుతూ ఉండడంతో 10,000 జనాభా పైన రావడం. అదేవిధంగా ఇక్కడ బీసీ కాలనీ వెళ్ళే దారిలో చెల్లోపల్లి రోడ్డు పక్కన సుమారు ఒక 3 ఎకరాల భూమిలో మా నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ డెవలప్మెంట్ చేసి ప్రజల అవసరార్థం ఇవాళ దీన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఇవాళ జరుగుతూ ఉంది. ఎలక్షన్ సమయంలో మా నాయకురాలు సోమిరెడ్డి శృతిరెడ్డి గారికి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, వారందరికీ ప్రజలందరి ద్వారా మేము విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళు విన్నవించుకున్న దాన్ని ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మాకు పూర్తి సహాయ సహకారం అందించారు. ఇప్పుడు ఈ దూరంలో వచ్చిన తర్వాత కొన్ని దినాలు కొద్దిగా కూడా జరుగుతుంది, కానీ అభివృద్ధి బాగా రాలేదు. జనాలు పెరిగారు, ఊరు పెరిగింది, అన్నీ కలిసి వచ్చిన దానివల్ల ఇక్కడ శ్మశానం కావాలని చెప్పి అందరూ కూడా యువకులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది దాదాపుగా 4 ఎకరాలు 5 ఎకరాల పొలం ఉన్నట్టుంది. యావరేజ్ బాగా తెలీదు. అంతా కూడా ఈ కంప చెట్ల సైజు చూస్తేనే అర్థమవుతుంది దీంట్లో ఎక్కడ శ్మశానం పెట్టాలా ఏందని. ఆ తెచ్చుకున్న సవాలు కూడా రోడ్డు మీద పెట్టుకునే పరిస్థితి ఉన్నట్టుంది కదా. అందువల్ల ఈ మంచి కార్యక్రమం చేస్తుండే నాయకులకి అందరూ. ఈ కార్యక్రమంలో నాయకులు చేరెడ్డి రామిరెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, రాయపాటి కిరణ్, రావుల జితేంద్ర గౌడ్, కాల్తిరెడ్డి శ్రీనివాస్ గౌడ్, మారంరెడ్డి రమణారెడ్డి, యారాసి రవికుమార్, సతీష్, సుబ్బారెడ్డి, శ్రీరామ్ శెట్టి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి విబిజి రామ్జీ పథకాన్ని ప్రవేశపెట్టడం సరికాదని సిపిఎం మండల కార్యదర్శి తలారి దేవదానం అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా మనుబోలు మండలంలోని చిల్లోపల్లి గ్రామంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారిని చంపేసిన రోజు ఆయన వర్ధంతి ఈరోజు దేశంలో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామంటే ఆయన పేరు మీద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యూపీఏ 1 గవర్నమెంటు 2005 సంవత్సరంలో తీసుకొచ్చింది. ఆ చట్టం ఉపాధి హామీ కూలీలకు, సన్నకారు చిన్నకారు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉండింది. గ్రామాల్లో ఆ చట్టం వచ్చినాక అభివృద్ధి జరిగింది, కూలీలకు పని దొరికింది, కూలి పెంచుకునే వెసులుబాటు కలిగింది. కానీ ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆ యొక్క చట్టాన్ని రద్దుపరిచి ఈరోజు వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ 2 ఆజీవికా మిషన్ అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఇది చట్టం కాదు, పథకం, ఒక స్కీమ్ మాత్రమే. ఈ స్కీమ్లో ఈ ఉపాధి హామీ కూలీలకు కానీ, గ్రామం అభివృద్ధి చెందడం కానీ, రైతులకు మేలు జరగడం కానీ జరగదు. ఎలా జరగదంటే ఈ పాత చట్టంలో అనేకమైనటువంటి సదుపాయాలు, సౌకర్యాలు కూలీలకైతేమి, రైతులకేమి, గ్రామాల అభివృద్ధి చెందేదానికి ఆ యొక్క పథకంలో ఉంది. ఎట్లంటే 60 రూపాయలు కూలీకి వస్తే 40 రూపాయలు ఆటోమేటిక్గా గ్రామ పంచాయతీలకి అప్పుడు డబ్బులు అలాట్ అయ్యేటివి. అప్పుడు 90 రూపాయలు కేంద్రం ఈ యొక్క పథకానికి కేంద్రం ఇచ్చేది, 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ చట్టంలో 60 రూపాయలు మాత్రమే కేంద్రం ఇస్తుందంట, 40 రూపాయలు రాష్ట్రం పెట్టుకోవాలంట. రాష్ట్రం 40 రూపాయలు పెట్టుకొని బరాయించే శక్తి ఈ రాష్ట్రానికి లేదు, అందులో ఏ రాష్ట్రానికి కూడా లేదు. రాష్ట్రంలో వైకాపా ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ముత్తుకూరులోని వైకాపా కార్యాలయంలో ఆయన నాయకులతో కలిసి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాకాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని రేవంత్ రెడ్డి మాటలు విని చంద్రబాబు అర్థాంతరంగా ఆపివేసి రాష్ట్ర రైతాంగానికి తీరని ద్రోహం చేశారని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నుంచి వస్తే ముత్తుకూరు మండలంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ముత్తుకూరులో ఉన్నటువంటి ప్రధాన రహదారి దగ్గర నుంచి గ్రామాల్లో అవసరమైనటువంటి సిమెంట్ రోడ్లు, ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ సైడ్ డ్రైన్లు, దానితో పాటు రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్లు, అవసరమైనటువంటి లైన్ల మార్పిడి, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మత్స్యకారులకు సంబంధించి ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేయాలని 25 కోట్ల రూపాయలతో మీరు ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేయండి అని చెప్పి సిఎస్ఆర్ నిధుల కింద ఆ బాధ్యతను కూడా పోర్టు యాజమాన్యానికి అప్పచెప్పడం జరిగింది. వాళ్లే బాధ్యత తీసుకుని మేమే నిర్మించిస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి ప్లాన్లు మాత్రం ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం దానికి ఓకే చేసిన తర్వాత ఆ పనులు ప్రారంభించారు. మరి పోర్టు యాజమాన్యం ఎందుకు అర్ధాంతరంగా ఆపివేసిందో, ఎవరు వాటిని అర్ధాంతరంగా ఆపివేశారో తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఒక వ్యత్యాసం, సిఎస్ఆర్ నిధులు అనేటువంటివి మా ప్రభుత్వంలో చాలా కంపెనీలు సిఎస్ఆర్ నిధులు ఇచ్చాయి. కానీ సిఎస్ఆర్ నిధులు అనేటువంటివి జిల్లా కలెక్టర్ ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా మాత్రమే వాటిని వినియోగించేటువంటి అవకాశం ఉంటే తప్ప సిఎస్ఆర్ నిధులు ఎక్కడా నేరుగా వాడేటువంటి వెసులుబాటు ఉండదు. అటువంటిది ఈరోజు మాకు ఇస్తేనే మేము కడతాము అని ఈరోజు స్టేడియాన్ని ఆపేసినటువంటి పరిస్థితి. మా హామీలో ఆ విధంగా జరగలే. ఫిషింగ్ జెట్టీకి సంబంధించి ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాము. ఫిషర్మెన్కి ఏ విధంగా అవసరం అవుతుందో ఆ విధంగా కట్టివ్వాల్సినటువంటి బాధ్యత మీదని రమారమ ఒక 25 కోట్ల రూపాయలు అంచనాలు వేస్తే ఆ అంచనాలని మ్యారిటైమ్ బోర్డు చూసి సరిపోతుంది, దానికి సంబంధించినటువంటి సవరణలు ఏదన్నా ఉంటే చేసి దాని ప్రకారం మీరు కట్టండి అని చెప్పాము. దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా భవిష్యత్తులో మ్యారిటైమ్ బోర్డే చెక్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు ఎంత ఖర్చు పెట్టారనేటువంటి దాని మీద ఒక ఆడిటింగ్, ఒక అకౌంటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉండేది. జిల్లాకు సంబంధించి ఎవరు ఏది ఖర్చు పెట్టాలన్నా జిల్లా కలెక్టర్ గారికి ఇస్తే జిల్లా కలెక్టర్ ద్వారా నిధులు మంజూరు. ఈరోజు వాటికి మంగళం పాడి నేరుగా ఈరోజు స్టేడియం పనులు ఎందుకు ఆగిపోయాయి ముత్తుకూరులో? ఆ స్టేడియంకి సంబంధించి నిర్మాణం ఏదైతే పోర్టు యాజమాన్యం చెప్తే
లేదు మాకు డబ్బులు ఇస్తే మేము కడతాము అని చెప్పి దాన్ని రూపాయికి 10 రూపాయలు బిల్లు వేసి దాన్ని దోచుకోవడానికి ఈరోజు దానికి సంబంధించినటువంటి పనులు అర్ధాంతరంగా ఆపివేయడం జరిగింది. ఒక పక్క రాపూరు పరిసర ప్రాంతాల్లో అలుగును విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముఠాను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు రాపూర్ రేంజర్ మాల్యాద్రి వివరాలు వెల్లడించారు. రాపూరు పరిసర ప్రాంతాల్లో అలుగును విక్రయించేందుకు ఒక ముఠా ప్రయత్నిస్తున్నట్లు అధికారులకు సమాచారం రావడంతో దాడులు చేసే నిందితుల నుంచి మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ అలుగు మాంసం విలువ లక్షల్లో ఉంటుందని తెలిపారు. ఈ కేసులో మొత్తం 6గురిని అరెస్టు చేసినట్లు రేంజర్ మాల్యాద్రి వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ సిబ్బంది పాల్గొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందిన సమాచారం మేరకు రాపూరు పెంచలకోన రోడ్డు నియర్ రాపూర్ నందు దగ్గర రాపూర్ దగ్గరగా మాకు సమాచారం వచ్చిన ఒక పొంగోలిన్ అలుగు తెలుగులో దాన్ని అమ్ముతున్నారని సమాచారం వచ్చింది. ఇమ్మీడియట్గా మేము వాళ్ళని డిఆర్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి సంయుక్తంగా వాళ్ళు ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా 6 మంది ఉన్నారు. 6 మంది వివిధ ప్రదేశాలు వివిధ ఊరికి చెందిన వాళ్ళు ఉన్నారు. 2 చెగటర్ల గ్రామానికి చెందిన వాళ్ళు, ఒకరు డక్కిలి, ఒకరు నెల్లూరు దగ్గరత్తి దగ్గర సంబంధించిన వాళ్ళు, ఇంకిద్దరు వచ్చి కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు. 6 మందిని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పొంగోలిన్ అలుగును కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న పల్సర్ బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 6 మంది ముద్దాయిల్ని రాత్రి పంచనామదారు సమక్షంలో పంచనామం నిర్వహించి వాళ్ళని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం. కోట మండలంలోని చందోడు గ్రామానికి చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ కు ఉత్తమ సేవారత్న పురస్కారం లభించింది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ ఉత్తమ సేవారత్న పురస్కారాన్ని ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి అందుకున్నారు. శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ ఉత్తమ సేవారత్న పురస్కారాన్ని కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎంవీ రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి అందుకున్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి నగరానికి చెందిన పలువురు మేధావులు, ఆధ్యాత్మికవేత్తలు, సేవా తత్పరులు, పురపాలక అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులను శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నరసింహులు, అతిథులు కలిసి లీలా మోహన్ కృష్ణ, విజయలక్ష్మి, సభ్యులు పద్మజ, సుధారాణి వారి కుటుంబ సభ్యులకు శాలువాలు కప్పి మెమోంటోలు, ప్రశంసా పత్రాన్ని అందజేసి సత్కరించారు. రాపూరు ప్రాంతంలోని అటవీ భూములను జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. నెల్లూరు నగరపాలక సంస్థ డంపింగ్ యార్డు కోసం సేకరించిన అటవీ భూమికి పరిహారంగా ప్రత్యామ్నాయ భూమిని కేటాయించేందుకు ఈ పరిశీలన జరిగింది. నెల్లూరు నగరపాలక సంస్థ డంపింగ్ యార్డు కోసం సేకరించిన అటవీ భూమికి పరిహారంగా రాపూర్ మండలంలో ప్రత్యామ్నాయ భూమిని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. నెల్లూరు గ్రామీణ మండలం దంతాలు గ్రామంలో డంపింగ్ యార్డు కోసం 42 ఎకరాల అటవీ భూమిని మున్సిపల్ కార్పొరేషన్ కు కేటాయించారు. ఈ సందర్భంగా జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిబంధనల మేరకు అటవీ భూమిని వాడుకున్నందుకు అందుకు పరిహారంగా వేరే చోట భూమిని అటవీ శాఖకు బదలాయించాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగానే రాపూర్ మండలం పెంగిలి గ్రామంలోని 64 ఎకరాల భూమిని అధికారులు గుర్తించారని తెలిపారు. భూమికి సంబంధించి సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతామని, అనంతరం ఈ భూమిని అటవీ శాఖ అప్పగించడం జరుగుతుందని ఆయన వివరించారు. నెల్లూరు రూరల్ మండలంలో దొంతల్ అనే విలేజ్లో ఒక 42 ఎకర్స్ వరకు మున్సిపల్ వాళ్ళకి నెల్లూరు వారికి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. అక్కడ ఫారెస్ట్ వారి యొక్క ల్యాండ్ అది డంపింగ్ యార్డ్ పర్పస్ మన నెల్లూరు నగరపట్నానికి సంబంధించి డంపింగ్ యార్డ్ కోసం అనేది అక్కడ మనం ఆ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. దానికి కాంపెన్సేటరీగా ఇక్కడ పంగిలి విలేజ్లో మనం ఒక 84 ఎకర్స్ వరకు వాళ్ళకి ఇవ్వాల్సింది కాబట్టి ఇక్కడ ఐడెంటిఫై చేశాము. దాని నిమిత్తం ఈరోజు ల్యాండ్ వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఆ ల్యాండ్ ట్రాన్స్లేట్ జరుగుతుందన్నమాట. అందుకని నాతో పాటు కన్సల్ట్ తహసీల్దారు అండ్ మండల సర్వేలు, విఆర్ఓస్ అండ్ కన్సల్ట్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ స్థాయి అధికారులను కూడా రావడం జరిగింది. వాటితో సర్వే చేశాము. ఆ వెరిఫై చేసిన తర్వాత దీని మీద మనం రిపోర్ట్ అనేది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరసింహం, ఉప తహసీల్దార్ అశోక్, ఆర్ఐ రవితేజ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూలో 60 లక్షలకు పైగా పాలు, నెయ్యి లేదని వైకాపా నేతలే కల్తీ చేసి అది ఉప్పు అని చూపించడంలో పాకులాడుతున్నారని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు ఆరోపించారు. సర్వేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వైకాపా నాయకులపై విమర్శలు చేశారు. ఈ సమావేశంలో నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, పుట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఓడిపోయిన బాధలో ఉన్నారో, ఇంకా మళ్ళీ వైసీపీ రాదు అనేటువంటి ఆలోచనతో ఉండారో,
అర్థం కాదు. కానీ వైసీపీ పార్టీ ఒక కల్తీ పార్టీ, జగన్ రెడ్డి ఒక కల్తీ రెడ్డి. ఇది వాస్తవం. కావాలంటే వెనక్కి తిరిగి చూసుకోమనండి. ఇటీవల 3 రోజుల నుంచి స్వామివారి మహాప్రసాదమైనటువంటి తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డులో కల్తీ జరిగింది. ఇది వాస్తవం. కాబట్టి వాస్తవం ఉంటేనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. దానిపైన దేనికైనా సిద్ధంగా ఉంటాడు. ఇది వాస్తవం. అయితే ఇటీవల సిట్ నుంచి వచ్చినటువంటి వివరణలో ఆ వివరణను పూర్తిగా చదవకుండానే చదువుకున్నామని చెప్పుకుంటున్నటువంటి వైసీపీ అజ్ఞానులారు వాళ్ళందరూ కూడా ఆ అజ్ఞానులు, వాళ్ళకి చదవచ్చో లేదో తెలీదు. జగన్ రెడ్డికి చూసి చదివేది వచ్చో లేదో మాకైతే తెలీదు. మనం ఎన్నో సందర్భాల్లో చూసాం, ఆయన పేపర్ పట్టుకొని కూడా దుగ్ అంటుంటాడు. అయితే వైసీపీ పార్టీ నాయకులందరూ కూడా లడ్డులో కల్తీ లేదు, లడ్డులో కల్తీ లేదు, లడ్డులో కల్తీ జరగలేదు అని చెప్పి భుజాలు గుద్దుకుంటా ఉన్నారు. జంతువుల కొవ్వు లేదు అని, ఆ కొవ్వంతా మీ ఒంట్లోనే చేరుందనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. సిట్లో వివరణ ఇచ్చారు. 60.10 లక్షల కిలోలు 10 లక్షల కిలోలు కెమికల్ వాడినటువంటిది. అది నెయ్యి కాదు, కెమికల్ ఉపయోగించారు. దాంట్లో పాలు లేవు, దాంట్లో నెయ్యి లేదు అని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మరి అది కూడా తెలీదా మీక? దాన్ని కూడా చదువుకోలేదా మీరా? అంటే దాన్ని కూడా మేమే చెప్పాలా? ఈ నెల్లూరు జిల్లాలో కల్తీ కాకాని గోవర్ధన్ రెడ్డి 2 రోజుల క్రితం ఉదయగిరిలో కావచ్చు, ఎక్కడ పట్టినా సరే మీడియా సమావేశాలు పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏందో తెలుసా? పవన్ కళ్యాణ్ అనేవాడు అంట. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నీ ఇంట్లో ఏమైనా పనుడు అనుకుంటున్నావా గోవర్ధన్ రెడ్డి? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు. దగదత్తి మండల తహసీల్దార్ పాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో తనిఖీలు జరిగాయి. నెల్లూరులో ఉంటున్న తహసీల్దార్తో పాటు ఆయన బంధువులు, స్నేహితులు ఇళ్లు సహా మొత్తం 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో నగదు, బంగారం, ఇతర ఆస్తులను అధికారులు గుర్తించారు. కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగాయి. ఈ దాడుల గురించి అధికారులు వివరించారు. డిప్యూటీ తహసీల్దార్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వీసులు జాయిన్ అయినాడు. సర్వీసులు జాయిన్ అయిన తర్వాత సైదాపురం, రాపూరు, చేజర్లలో డీటీగా మరియు తహసీల్దార్గా పనిచేసినాడు. ప్రస్తుతము నెల్లూరు జిల్లా దగదత్తి మండల తహసీల్దార్గా పనిచేస్తున్నాడు. సర్వీస్లో ఉండగా ఈయన అక్రమంగా అవినీతికి పాల్పడి అక్రమంగా ఆస్తులు ఆర్జించారనే అవినీతి ఆరోపణలు రావడంతో రాబడిన సమాచారం పైన ఈరోజు ఉదయం నుండి కూడా ఆయన నివాస గృహం పైన, తర్వాత ఆఫీసులో, అతనికి బంధువులు సంబంధించిన మొత్తం 8 చోట్ల సోదాలు నిర్వహించినాము. ఈ సోదాలలో కొన్ని అక్రమంగా సంపాదించినట్లుగా గుర్తించినాము. బుచ్చిరెడ్డిపాలెము, తర్వాత నెల్లూరు టౌన్లో G+3 స్కూల్ బిల్డింగు, ఇంకా కొంత వ్యవసాయ భూములు, బంగారు ఆభరణాలు అక్రమంగా ఉన్నట్టుగా గుర్తించినాము. ఇంకా సోదాలు నిర్వహిస్తూ ఉన్నాము. తర్వాత విషయాలు తెలియజేస్తాం. ఇంకా చేస్తూ ఉన్నాం. సోదాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 398 గ్రామ్స్ గోల్డ్ గుర్తించినాము. తర్వాత 1 lakh క్యాష్ వాళ్ళ పొజిషన్లో ఉండింది. డాక్యుమెంట్స్ కొన్ని సీజ్ చేసాం. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నందువల్లనే కేసు నమోదు చేసి సోదాలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. మేనకూరు సజ్జలో కొత్తగా ఏర్పాటు చేసిన పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. గాంధీ వర్ధంతి సందర్భంగా పరిశ్రమ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినిమా పరిశ్రమ ఉపాధ్యక్షుడు నరసింహులు, జిఎం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కొరగరని మరియు రక్తదాన శిబిరానికి మనకు నియోజకవర్గానికి వచ్చింది. దానికి వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎన్నో కంపెనీస్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు. అలాగే ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ హబ్గా మనం ఇటు మానుకూరు సెస్ కానీ, అటు మనకు శ్రీ సిటీ కానీ, మాంబట్టు సెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో మనకు ఎక్కువగా కంపెనీస్ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఇటువైపు మానుకూరు సెస్ వైపు మనకు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే దీనివల్ల మనకు రాష్ట్ర అభివృద్ధి కోసం మనకు కృషి చేయడానికి కొంత ఇవి కూడా దోహదపడతాయి. అలాగే మనకు నియోజకవర్గాల్లో ఎంప్లాయ్మెంట్ కోసం ఇప్పుడే మేనేజర్ గారు సినిమా కంపెనీ నుంచి మురళీకృష్ణ గారు చెప్పినట్టు ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఎక్కువ మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ కాన్స్టెన్సీ నుంచి ఇస్తే కొంచెం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన దానికి వాళ్ళకి అంత హోప్ ఉంటుంది. కాబట్టి మేము కోరుకునేది ఎంప్లాయ్మెంట్, అలాగే సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కొంత నియోజకవర్గ డెవలప్మెంట్. ప్రజా సమస్యలు తెలుసుకుని సత్వరం పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. పెళ్లకూరు మండలం పాల్చూరు గ్రామ పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నిలబడాలి అనే ఒకే నిబద్ధతతో ఈరోజు ఏ రాష్ట్రంలో 4,000 వస్తుందమ్మా అవ్వాతాతలకి, ఎవ్వరికి ఏ రాష్ట్రంలో రావట్లా. ఇటు తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, దేంట్లో కూడా, అటు తెలంగాణ కానీ ఎక్కడ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వట్లా. కానీ చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలకు మనం అండగా నిలబడాలని ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. అలాగే వికలాంగులకి 3,000 ఉన్న పెన్షన్ని ఒకేసారి రెండింతలు చేసి ఈరోజు 6,000 రూపాయల పెన్షన్లు ఇస్తున్నారు. అలాగే గతంలో మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు, కానీ ఒక బిడ్డకే ఇచ్చారు. ఈరోజు మనకు కొంతమంది 6 మంది పిల్లలు ఉన్నా సరే 6 మందికి 15,000 వాళ్ళ అకౌంట్లో పడి ఈరోజు పిల్లలందరినీ కూడా చదివించుకుంటారు. అలాగే స్కూల్స్ కానీ మన నారా లోకేష్ గారు యువ నాయకులు స్కూల్స్ అన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా చూస్తూ పిల్లలందరూ మంచిగా చదువుకోవాలి, డ్రాప్ అవుట్స్ ఉండకూడదు అని చెప్పి మధ్యాహ్న భోజనము, అలాగే భోజనంలో నాణ్యత పెంచడం కానీ ఇలాంటివి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ మనకు రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు. అలాగే మనము ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఆర్ కింద పంచాయతీ రాజ్ కింద మన నియోజకవర్గానికి 9 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా ధన్యవాదాలు. ఇలా నాయకులందరూ కూడా ఒక రాష్ట్రాన్ని ఒక ముందుకు తీసుకెళ్ళడానికి లేకపోతే అభివృద్ధి చేయడానికి ఎంత కష్టపడుతున్నారో మీరే చూసారు. ఫారిన్ కంట్రీస్కి కూడా వెళ్ళి ఇంకా మనకు కంపెనీలు తీసుకురావడానికి, గతంలో ఒక కంపెనీ రావడానికి భయపడేది, ఇప్పుడు కూడా కంపెనీలు వస్తుంటే వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా బెదిరిస్తున్నారు. మీరు కంపెనీ పెట్టడానికి వస్తే తర్వాత మా ప్రభుత్వం వస్తే తర్వాత చెప్తాం మీ పని. అలా బెదిరించే వైఖరిలోనే వెళ్తూ ఉంటారు వైసీపీ నాయకులు. కానీ మన నారా లోకేష్ గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చెప్పి వాళ్ళకి ఇక్కడ కంపెనీలు పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఆదాయం వస్తుంది రాష్ట్రంలో. అలాంటి కలియుగ దైవం శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూటమి నాయకులు వ్యవహరిస్తున్న తీరు సరికాదని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిల్వేటి సంజీవయ్య అన్నారు. శ్రీవారి లడ్డు విషయంలో కూటమి నాయకుల ఆరోపణలు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు ఇచ్చే నివేదికను గుర్తు చేశారు. నాయుడుపేట మండలం తిమ్మేసికండ్రిగాలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయన వైకాపా నాయకులతో కలిసి పూజలు చేశారు. అనంతరం సంజీవయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కటికిన దీపిక, జనార్దన్ రెడ్డి, మాధవ్ రెడ్డి, కిషోర్ యాదవ్, దామోదరరాజు, సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటరమణ గోవింద, ఆపద్ బాంధవ గోవింద. ముఖ్యంగా ఈరోజు మరి చెప్పారయ్యా అంటే తర్వాత ల్యాబొరేటరీకి వచ్చిన తర్వాత
మళ్ళీ అదే 4 ట్యాంకర్ల నెయ్యిని మళ్ళీ మీరు తీసుకొచ్చి మీరు తిరుమలలో వాడారంటే మీ తప్ప, మా ప్రభుత్వం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప, మీరు అధికారంలో ఉన్నది మీరు. అధికారులు అనుమానంతో పంపించింది అధికారులు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వాడారంటే మరి ఆ తప్పు ఎవరితో పరిశీలిస్తారు. ఇంత దుర్మార్గంగా చెప్పిన తర్వాత మరి విచ్చలవిడిగా మాట్లాడారు, విచ్చలవిడితనంతో చెప్పారు ఆ లడ్డూ ప్రసాదం పైన. మరి ఎంతోమంది హిందువులు, ముఖ్యంగా బ్రాహ్మణ సమాజం చాలామంది ఈ లడ్డూ ప్రసాదం తిన్న వాళ్ళందరూ కూడా ప్రాయశ్చిత్త పూజలు చేసుకున్నారు. ఎందుకంటే ఈ 140 కోట్ల మంది ఈ భక్తులందరూ కూడా తిరుమల ప్రసాదం రవ్వంత ఇంత చిటికెడు దొరుకుతుందా అని ఆశపడతారు. అంత పవిత్రత ఉంది ఆ ప్రసాదం పైన. అలాంటి ప్రసాదం పైన ఈ నీలాప నిందలేసి మరి మీరు చేస్తే ఆ రోజు మా నాయకుడు మాజీ కానీ ఆ దేవుడికి తెలుసు ఎవరు ఎంత మాత్రం అని చెప్పి, మన జగనన్న ఎంత మాత్రం అని చెప్పి. నెయ్యిలో ఏదన్నా కల్తీ కలిసి ఉంటే మనకు ఇచ్చేసినప్పుడే వాళ్ళే చెప్పుండేవాళ్ళు. కానీ దాన్ని కూడా ఇచ్చేసి సిబిఐ దాకా పోయింది. సిబిఐ వాళ్ళు కూడా దాన్ని మీ ముందు కళ్ళకు కట్టినట్టు చూపించారు. లడ్డూలో ఏ కల్తీ జరగలేదని వాటిని మళ్ళీ తిప్పుకొట్టున్నారు. మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఇంతకు ముందు వరకు చెప్పారు. ఇప్పుడు వచ్చి ఏవో కెమికల్స్ కలిసాయి, జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్తున్నారు. వీటి రెండిట్లో ఏదనేది మీరు తీసుకొస్తున్నారు, మీకే తెలియాలి. ఏది నిజం అనేది కూడా మీకే. కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకులు, పోలీసులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని, మీ ఆగడాలు ఎక్కువ రోజులు సాగవని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలువాయి మండలం తెలుగురాయపురం పోలీసులు చిత్రహింసలకు గురైన వైకాపా నాయకులు శ్రీనివాసులు రెడ్డి, పెంచిరెడ్డి, వెంకట నర్సారెడ్డి, కిషోర్లను ఆయన పరామర్శించారు. అనంతరం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఉద్దేశంతో మొన్న యూరియానే సరిగా ఇవ్వటంలా, రైతులకి అందాల్సిన యూరియా అందకుండా అది ఒకటి మా తెలుగుదేశం కార్యకర్తలకే అంటూ లేని వివాదాన్ని సృష్టించి ప్రతి రైతు కోరుకుంటాడు. పిల్లల కన్నా ప్రాణంగా చూసుకునే పొలం ఎండిపోతున్నా కష్టపడతాడు. అలాంటిది ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి అని అడగటంలో తప్పులేదు. అడిగారు, మొండికేసి ఇవ్వనన్నారు. దాన్ని అలసుగా చేసుకుని ఒక వివాదం సృష్టించి లేని మాటలు వాళ్ళ మీద మోపి అధికార ప్రతినిధి రామకృష్ణ గారిని ఏదో అన్నారని ఒక కేసు పెట్టి శ్రీనివాసులు రెడ్డి, చిన్నపెంచిల్ రెడ్డి, వెంకట నర్సారెడ్డి, కిషోర్ ఈ నలుగురి మీద కేసు పెట్టడం జరిగింది. వివాదం ఏంటి? యూరియా అడగటం. తగు ఎక్కడొచ్చింది? ఇవ్వనందువల్ల. రికార్డు చూడండి. వీళ్ళకేమన్నా ఇచ్చారా? మొన్న ఎవరికి ఇచ్చారు? ఎవరో ఒకరు కంప్లైంట్ చేశారంట. అధికార ప్రతినిధి. ఆయనకు అర్థం కావట్లా ఆయన ఏం చేయాలా అనేది. ప్రజలు బాగోగులు చూసుకోవాలా. పేరు పెట్టి చెప్తుండా కురుగుండ రామకృష్ణ గారు, మీరు చూడాల్సింది ప్రజలు బాగోగులు. ఎవరో చెప్పిన తప్పుడు మాటలు మిమ్మల్ని ఏదో అన్నారంట. ఎందుకంటారండి? ఇక్కడ రైతులు వాళ్ళ పొలం కోసం యూరియా అడిగారు. మిమ్మల్ని అనాల్సిన అవసరం ఏముంది? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
శ్మశాన వాటికకు మోక్షం. మనుబోలు సమీపంలోని కోదండరాంపురం ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటిక బాగుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జేసీబీలతో శ్మశానంలో పనులు చేపట్టిన స్థానికులు, నాయకులు. రాష్ట్రంలో వైకాపా ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ముత్తుకూరులోని పార్టీ కార్యాలయంలో గాంధీకి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, కూలీల హక్కులను హరించే పథకాన్ని రద్దు చేయాలి. మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామంలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడిన సిపిఎం మండల కార్యదర్శి దేవదానం తదితరులు. అలుగు స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు. రాపూరు పరిసర ప్రాంతాల్లో అలుగును విక్రయించేందుకు తిరుగుతున్న ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వివరించిన రాపూర్ రేంజర్ మాల్యాద్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.